ఒక వీడియో వైరల్ అయింది కదా! ఆ వీడియో ఏంది అంటే మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కువైట్‌లో ఉన్నాడు. కువైట్‌లో ఉండి అక్కడ నాకు ఆహారం లేదు, నీళ్ళు లేవు, ఇంకో 2 రోజులైతే నేను చనిపోతాను. నాకెవరైనా సహాయం చేయండి అన్న వీడియో అనేది బాగా వైరల్ అయిందనమాట కువైట్‌లో. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా వైరల్ అయింది. అంటే ఆయన ఏడ్చుకుంటూ పెట్టిన వీడియో అనేది తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వైరల్ అయింది. అయితే ఈ వీడియో అనేది నారా లోకేష్ దగ్గరికైతే వెళ్ళడం జరిగింది. ఆయన ఈ వీడియోపై స్పందించి వెంటనే ఆ కువైట్‌లో ఉన్న తమ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ఉంటది కదా! వాళ్ళనైతే ఎలక్ట్ చేశారు. ఎలక్ట్ చేసి ఆ వ్యక్తిని ఎక్కడున్నా గానీ భారత్ ఎంబసీ, కువైట్‌లో ఉన్న భారత్ ఎంబసీకి తీసుకురండి అని చెప్పేసి నారా లోకేష్ అయితే వాళ్ళకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా గానీ నారా లోకేష్ ఇట్లా అంటే సంఘటన జరిగిన వెంటనే స్పందించడం, తమ యొక్క టీడీపీ కార్యకర్తలకు ఎలక్ట్ చేయడం, వాళ్ళు వెంటనే అతన్ని ఎంబసీకి తీసుకురావడం, ఇదంతా ఏందంటే ఒక మంచి పరిణామం. నారా లోకేష్ యొక్క పరిపక్వతకి, ఆయన భవిష్యత్తులో ఒక నాయకుడిగా ప్రూవ్ చేసుకోవడానికి అనేది ఒక మంచి పరిణామం. అంటే సమస్య జరిగిన వెంటనే స్పందించడం, ఆయన కాపాడిన విధానం కూడా చాలా మంచిగా ఉందనైతే మనకైతే తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి.